హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ దివ్య వ్లాగ్స్ 3780. ఈరోజు నేను గోంగూర పల్లీల పచ్చడి చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది పచ్చిమిర్చితో. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. చాలా ఇష్టపడతారు పిల్లలు. చాలా బాగుంటుంది. ఇక ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసుకొని పల్లీలు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. పల్లీలు చక్కగా లో ఫ్లేమ్లో నిదానంగా వేపుకోవాలండి. పల్లీలు మనం ఎందులో యూజ్ చేసినా కూడా అవి వేపడంలోనే మనకి టేస్ట్ అనేది ఉంటుందండి. మంచిగా లో ఫ్లేమ్లో వేపుకోవాలి పల్లీలు. ఇప్పుడు అవి మిక్సీ బౌల్లోకి తీసేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ బౌల్లోకి తీసేసుకొని ఇలా పౌడర్లా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకుందాము. ఎందుకంటే పచ్చడితో గ్రైండ్ చేస్తే మనకి మెత్తగా గ్రైండ్ అవ్వవు. అందుకనే ముందుగా పల్లీలు ఇలా పొడిలా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు అదే గిన్నెలోకి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని తగినన్ని పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసేసుకుందాము. మూత పెడితే మనకి చిట్లకుండా ఉంటాయి పచ్చిమిర్చి. కొద్దిసేపు మూత పెట్టి అలా ఫ్రై అవ్వనిద్దాము ఆయిల్లో. తర్వాత మూత తీసి బాగా కలుపుతూ ఫ్రై చేసుకుందాము. గోంగూర పుల్లగా ఉంటుంది కదండి, పుల్ల గోంగూర అండి ఇది. ఎర్ర గోంగూర అంటారు. వాటికి మనం కారం ఎక్కువగానే పడుతుందండి. పచ్చిమిర్చి కాస్త ఎక్కువగానే తీసుకోవాలి, పుల్లగా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు అలా వేపుకున్న పచ్చిమిర్చి అన్నీ కూడా మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పల్లీలు మిశ్రమంలోకి వేసేసుకోవాలి మిక్సీ బౌల్లోకి. తర్వాత అందులోనే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకోవాలి. తర్వాత కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా అందులో కొద్దిగా కల్లుప్పు కూడా వేసేసి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. చూడండి, కచ్చపచ్చగా అయినా పర్వాలేదు. ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకుందాము. తర్వాత గోంగూర ఆకులని చక్కగా లేతగా ఉన్న గోంగూర అయితే మనకి పులుపు ఎక్కువగా ఉండదన్నమాట. ముదురు గోంగూర అయితే బాగా పుల్లగా ఉంటుందండి. లేత గోంగూర తీసుకోండి ఫ్రెండ్స్. చక్కగా వాష్ చేసి అలా పక్కన పెట్టేసుకుందాము. వాటర్ అంతా డ్రైన్ అవుట్ చేసేసుకొని ఇప్పుడు అదే గిన్నెలోకి మరికొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఈ గోంగూర అంతా కూడా వేంపేసుకుందాము. ఆయిల్లో చక్కగా ఉడికించుకుందాము నూనెలో. చక్కగా బాగా ఉడికించేసుకుందాము ఆయిల్లో. చాలా త్వరగా ఉడికిపోతుందండి గోంగూర కానీ చుక్కకూర కానీ త్వరగా ఉడికిపోతాయి మనకు. చూడండి, ఇలా లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి, లేదంటే అడుగు పట్టేస్తుంది గోంగూర మనం ఉడికించేటప్పుడు. ఉడికించుకొని చక్కగా పూర్తిగా చల్లారనివ్వాలి ఆ మిశ్రమాన్ని, గోంగూరని. చల్లారిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న కారం, పల్లీలు, వెల్లుల్లి, జీలకర్ర అవన్నీ గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ మిశ్రమంలోకి యాడ్ గోంగూరని యాడ్ చేసేసుకొని మరొకసారి అంతా బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు దీంట్లోకి మనం పోపు ప్రిపేర్ చేసుకుందాము. ఇదంతా కూడా ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకుందాము. ఒక బౌల్లో సర్వ్ చేసేసుకుందాము. ఒక బౌల్లో పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పోపు కన్నా ముందుగా మిక్సీ బౌల్లోకి మరొకటి గ్రైండ్ చేసుకోవాలండి. ఉల్లిపాయలు ఇలా పెద్దగా కట్ చేసేసుకొని కాస్త కోర్సుగా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలండి. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే లేదు. బట్ వేస్తేనే బాగుంటుందండి ఈ పచ్చడిలోకి. ఈ రోటి పచ్చడిలోకి ఉల్లిపాయలు ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకొని యాడ్ చేసేసుకోవాలి. మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న గోంగూర పచ్చడి ఉంది కదా, ఆ మిశ్రమంలోకి యాడ్ చేసేసుకొని అంత బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయలంతా కూడా పచ్చడిలోకి బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. చాలా బాగుంటుందండి తినేటప్పుడు మనకి ఉల్లిపాయలు తగులుతూ క్రంచీగా మధ్య మధ్యలో చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా వేసుకోవడం వల్ల. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు ఉల్లిపాయలు. పచ్చడిలోకి అంతా ఉల్లిపాయలన్నీ కూడా బాగా కలిసేలాగా కలిపేసుకొని
పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు పోపు ప్రిపేర్ చేసుకుందామండి. పోపు వేసుకుంటే పచ్చడి రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకుందాము. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. ఈ పచ్చడిలోకి ఖచ్చితంగా ఎండుమిర్చి వేసుకోవాలండి. పోపులోకి ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర వేసేసుకొని చక్కగా ఫ్రై అవ్వనివ్వాలి. అందులోనే పప్పు దినుసులు ఇష్టమున్న వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే లేదు. శనగపప్పు, మినపగుళ్ళు వేసేస్తున్నాను నేను. అవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వాలండి పప్పు దినుసులు. తర్వాత అందులోనే కరివేపాకు కూడా వేసేసుకొని చిటికెడు పసుపు కూడా వేసేసుకొని ఈ పోపు మిశ్రమం అంతా కూడా మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చడిలోకి యాడ్ చేసేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే గోంగూర పల్లీల పచ్చడి రెడీ అయిపోయిందండి. రోటి పచ్చడి చాలా బాగుంటుంది. చూడండి ఎంత యమ్మీగా, కలర్ఫుల్గా ఎంత బాగా కనిపిస్తుందో. పోపు వేసుకుంటేనే బాగుంటుందండి. తప్పకుండా పోపు వేసుకోవాలి ఈ పచ్చడికి, లేదంటే అంత బాగా అనిపించదు. గోంగూర పచ్చడిలోకి కొద్దిగా ఆయిల్ బాగానే పడుతుందండి. నూనె కాస్త ఎక్కువగానే పడుతుంది. ఉసిరికాయ పచ్చడిలోకి కానీ గోంగూర పచ్చడిలోకి కానీ ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. అంతే అండి, ఎంతో రుచికరంగా ఉండే గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.